సామాజిక మాధ్యమ రథసారథి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 28వ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా వాడవాడలా కేవీపీఎస్ పతాకాలను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు బుధవారపేటలో ఉన్న కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి ఎం భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు పతాకాన్ని ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ నగర్ లో మద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన పతాకావిష్కరణలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు టి రాముడు, కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్, నగర ఉపాధ్యక్షులు రోషి పాల్గొన్నారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో కేవీపీఎస్ పతాకాన్ని సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జయరాజు తదితరులు పాల్గొన్నారు. ముజఫర్ నగర్ లో వార్డు కార్యదర్శి సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు రామంజనేయులు పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు చిన్న ఆనంద్, సిఐటియు నగర నాయకులు సుధాకరప్ప, సాయిబాబా, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుస్సేన్ భాష పాల్గొన్నారు. జవహర్పురంలో కేవీపీఎస్ నగర అధ్యక్షులు రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగర నాయకులు రంగస్వామి పతాకాన్ని ఆవిష్కరించారు. మాజీ నగర కార్యదర్శి విజయ్ నాయకులు నాగరాజు మాట్లాడారు. యూనివర్సిటీ అధ్యక్షులు ఏసురాజు అధ్యక్షతన షరీనగర్, కల్లూరు ప్రాంతాల్లో పతాకాలను సివి వర్మ, ఆనంద్ బాబు ఎగురవేశారు. కౌతాల మండలంలోనే సురేకేరి, రౌడూరు, లింగాలదిన్నె, ఇర్లదిన్నె, బంటకుంట గ్రామాలలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, కేవీపీఎస్ మండల అధ్యక్షులు మారయ్య, కాటికాపర్ల సంఘం మండల అధ్యక్షులు తాయప్ప, చర్మకారుల సంఘం నాయకులు ఆదాము పాల్గొని జెండా ఆవిష్కరించారు. పైకి ఎగరాల ఒక్కొక్కరు కూర్చుంటారా ఆడబోతున్నాడు కలిపేట కదా ఆ దూరం ఆడబోతుంది జిల్లా వ్యాప్తంగా కూడా జెండా ఆవిష్కరించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1998లో జెండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం అక్కడి నుండి ఇప్పటి వరకు ఏదైతే దళిత సామాజిక తరగతి ఉన్నదో దాదాపుగా 32 కులాలు ఒక కులానికి సంబంధించిన జెండా కేవీపీఎస్ కులవలసింది. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అంటే ఇప్పుడు ఈ సమాజంలో ఉండే వాళ్ళు అందరూ ఎవరికి వ్యక్తిగతంగా ఎరిపే కదా, ఆత్మగౌరవంగా పలకరించాలి, కుల నిర్మాణాన్ని ప్రేమించాలి, ఏ కులమైనా కూడా గౌరవించాలనేది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాజ్యాంగం ఈ జెండాను మనం 1990లో ఆవిష్కరించుకున్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా దళితులకు రక్షణ లేకుండా పోతుంది. ఇక్కడ రాష్ట్రంలో చూసినా అట్లే ఉంది, కేంద్రంలో చూసినా అట్లే ఉంది. వివిధ రాష్ట్రాలలో కూడా ఆ విధంగానే ఉన్నాయి. అంటే దళితులు అంటే పూర్తిగా అంతరాంతరంగా ఈ విధంగా మనం అంశాలకు గురవుతూ ఉన్నాం. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలోనూ మనకి ఇట్లా ఉన్నాయి. ఇది కావాలనే ఈ రకంగా పాలకులు ఈ రకంగా చేస్తున్నారు మనం. అందుకనే మనం కూడా చదువుతో పాటు విద్యను నేర్చుకొని దాన్ని ఎదిరించడానికి, కుల వివక్షతని వ్యతిరేకించడానికి, దాన్ని రూపు మాపడానికి మనం కూడా ప్రతి ఒక్కరు మనం ఈ కేవీపీఎస్ జెండావిష్కరణలో ప్రతిమూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదే మిత్రులారా, ఈ రోజు మన సంఘం ఆవిర్భావ దినోత్సవం. మన సంఘం 1998 అక్టోబర్ 2న ఏర్పడింది. 28 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 28 సంవత్సరాల కాలంలో దేశంలోనే మన వైపు మొత్తం సమాజం అంతా తిరిగి చూసేలాగా మనం పోరాటాలు నిర్వహించాం. అనేక రకాల విజయాలు సాధించాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజంలో కులం కారణంగానే సమాజం రోజు దోపిడీ గురవుతా ఉంది. ఈ కులం అన్నది ఎప్పుడైతే సంపూర్ణంగా నిర్మూలన అవుతుందో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి ఆయన కళ్ళగన్నాడు, కోరుకున్నాడు. కాబట్టి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నటువంటి ఆశయాన్ని భుజానేసుకుని ఈరోజు సామాజిక ఉద్యమ సారథిగా మన సంఘం కొనసాగుతా ఉంది. మన సంఘం జెండా పైనే 3 లక్ష్యాల రకంగా రాసుకున్నాం. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అని చెప్పేటువంటి లక్ష్యాలు రాసుకొని ఆ లక్ష్యాల సాధన కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, పట్టణ ప్రాంతాల్లో కొంత మనుషుల మధ్య సమానత్వం కనిపించిన నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కనుక వెళ్లి చూస్తే సాటి మనిషినే మనిషిగా చూసేటువంటి పరిస్థితి లేదు.
ఇప్పటికీ దుర్మార్గమైనటువంటి కుల వివక్షత అంతరాంతరం అనేటువంటిది కొనసాగుతా ఉంది. కాబట్టి ఎక్కడైతే నేటికి కొనసాగుతున్నటువంటి అంతరాంతరం ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ చైతన్యం చేసి, ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయింది, అయినా కూడా ఇంకా మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో మీరు ఉండడం దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అయినా వెనకపోతే ప్రతిఘటన పోరాటాలు సైతం చేసి మనం ఆ రకంగా సమానత్వాన్ని సాధించేటువంటి దిశగా మనం మన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పెత్తందారులు, భూస్వాములు ఆ రకంగా అంతరాంతరాన్ని ప్రోత్సహిస్తున్నారు, లేకుంటే అసమానత చూపిస్తున్నారు అంటే అది జనరల్ గా పుట్టుకతో వచ్చేటువంటి ఒక దరిద్రం అని చెప్పేసి మనం భావించవచ్చు. కానీ మనం బాగా పరిశీలన చేస్తే వాటిని నిర్మూలించాల్సినటువంటి పాలకులు, వాటిని నిర్మూలించాల్సినటువంటి అధికారులు, వాళ్ళు సైతం ఇప్పటికీ ఈ అంటరానితనాన్ని ఈ అసమానత్వాన్ని పెంచి పోషించేటువంటి తత్వం ఇంకా చాలా చోట్ల కనిపిస్తానే ఉంది. ఎందుకు అంటే మనం చూసాం, మనం 2013 దాకా ఈ రాష్ట్రంలో దళితులకు అందరితో పాటు బడ్జెట్ లో సమానమైన నిధులు కేటాయించేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి అనంటే, పాలకులుగా ఎవరున్నా సరే, పాలక వర్గాలు, పార్టీలు కాదు నేను చెప్తున్నది, పాలకులుగా ఎవరున్నా సరే వాళ్లకు దళితులకు ఈ సమాజంలో అందరితో పాటు సమానంగా అభివృద్ధి కావడం కోసం నిధులు కేటాయించాలని చెప్పేటువంటి ఒక ప్రాథమిక జ్ఞానమే లేదు అని చెప్పేసి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మనం సాధించాం. 2013లో ఆ రకంగా చట్టం వచ్చిన తర్వాత దేశం మొత్తం మన వైపు చూసేటువంటి పరిస్థితి. మరి ఏం చెప్తుందా చట్టం? ఇప్పటికీ మెజారిటీ దళిత వాడలు, అంటే దళిత పేటలు చూస్తే మిగతా పేటలతో అసమానత్వంగా ఉంటాయి. అక్కడ రోడ్లు ఉండవు, కాలువలు ఉండవు, లేదు మంచినీళ్ళ సౌకర్యం ఉండదు, కరెంటు ఉండదు, లేదు మంచి ఇల్లు సౌకర్యం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఈ రకంగా అసమానత దళిత పేటలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పటికీ ఏ పేటలు చూసినా కూడా దళిత పేటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు అసమానత్వంగా కనిపించేటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తాం. అంతేకాదు ఈరోజు మనం చూస్తాం దళితులపైనే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే ఆర్థిక అసమానత్వం అనేటువంటి చాలా జటిలంగా ఉంది. కాబట్టి ఇప్పటికీ ఆ సామాజిక తరగతిపైనే గట్టిగా దుర్మార్గమైన హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతా ఉందంటే వాటిపై తిప్పుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, తెల్లడానికి తిండి లేనటువంటి వాడు గట్టిగా తిరగబడేటువంటి తత్వం ఇంకెక్కడి నుండి వస్తుంది. అందుకోసమే మనం దాడులు చేసిన పోలీస్ స్టేషన్ లో పోయినా మనం చూస్తూ ఉంటాం, మిగతా వాడిని నిలబెట్టి మాట్లాడితే మిగతా కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ఒక